హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలశ్రీ. ఈరోజు నేను మీకు టేస్టీగా వెజ్ శాండ్విచ్ ఇంట్లోనే ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీ అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా దానికోసం మనం ఇక్కడ వెజ్జీస్ అన్నిటిని తీసుకుంటున్నాం. నేను ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్, టమాటో అండ్ ఆనియన్ తీసుకుంటున్నాను. అన్ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో క్యారెట్ తురుము వేసుకోండి, ఎందుకంటే ఈజీగా ఫ్రై అవుతుంది. నెక్స్ట్ మనం చీజ్, సాల్ట్ అండ్ పెప్పర్. చీజ్ కూడా గ్రేటెడ్ చీజ్ ఆర్ ఏదో ఒకటి మొజరెల్లా చీజ్ బెటర్. మొజరెల్లా చీజ్ వల్ల ఏంటి అంటే పిజ్జా లాగా చీజ్ కూడా బాగా సాగుతుంది అనమాట, స్ప్రెడ్డింగ్ కాకుండా. సో మ్యాక్సిమం చీజ్ మొజరెల్లా కానీ ఇలా గ్రేటెడ్ చీజ్ కానీ వేసుకోవడానికి ట్రై చేయండి, నార్మల్ స్ప్రెడెడ్ చీజ్ కన్నా. సో అన్నీ వేసుకొని మీ టేస్ట్కి సరిపోయేటట్టు సాల్ట్, పెప్పర్ అన్నీ వేసుకున్న తర్వాత బాగా యూనిఫామ్గా మొత్తం మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మీకు నచ్చిన బ్రెడ్, అంటే శాండ్విచ్ బ్రెడ్ అయినా పర్వాలేదు, లేదు నార్మల్ మల్టీగ్రెయిన్ ఏ బ్రెడ్ అయినా తీసుకుని ఈ స్ప్రెడ్ని దాని మీద స్టఫ్ చేసుకున్నట్టు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పైన ఇంకో బ్రెడ్ స్లైసెస్ అనేది పెట్టి బాగా సిమ్లో పెట్టుకొని మొత్తాన్ని టాస్ చేసుకోండి. లైట్గా బటర్ అనేది అప్లై చేసుకోండి, బటర్ ఆర్ గీ. అలా ఒక్కొక్కటిగా స్టఫ్ చేసుకొని మొత్తం అన్నిటిని ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకొని. అలా మీకు ఎన్ని స్లైసెస్ కావాలంటే అలా మనం స్టఫ్ చేసుకున్న దాన్ని బట్టి. మరి ఎక్కువ స్టఫింగ్ అయితే మనకి టేస్ట్ అనేది డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో కొంచెమే స్టఫ్ చేసుకోండి. బ్రెడ్ని టూ వైపులా బటర్ స్ప్రెడ్ చేసుకుంటూ క్రంచీగా కాల్చుకొని తింటే టేస్టీగా ఉంటే శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లల కోసమైనా పెద్దవాళ్ళ కోసమైనా చాలా టేస్టీగా ఉండే శాండ్విచ్ అనేది రెడీ. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.